హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్. ఈ వీడియోలో నేను మీకు తదియ రోజు గౌరమ్మను పెట్టుకోవడానికి 5 ఆకుల దుప్ప ఎలా కుట్టుకుంటారో చూపిస్తున్నాను. 2 ఆకుల దుప్ప కుట్టడం ఈజీనే, కానీ ఈ గౌరమ్మ పెట్టుకునే దుప్పలు ఏంటంటే ఎటు చూసినా కూడా సీదానే కనబడాలి, అలా కుట్టుకోవాలన్నమాట. ఈ దుప్పలు కుట్టడంలో చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, అవేంటో మీకు చూపిస్తాను. మీ పని ఈజీ చేసుకోండి. సందర్భాన్ని బట్టి వ్రతకథలు, మంగళహారతి పాటలు, మంచి మంచి రెసిపీస్, అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తెచ్చాను, ఇక ముందు కూడా తెస్తుంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఇంకా లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతాయి కదా. తప్పకుండా షేర్ చేయండి. గౌరమ్మ పెట్టుకోవడానికి దుప్ప పాలకుడు శాకులతో చేసుకుంటాము. ఇది 5 ఆకుల దుప్ప, ఇది 2 ఆకుల దుప్ప. ప్రాసెస్లోకి వెళ్దాం. దుప్పలు కుట్టడానికి పుల్లలు కావాలి కదా, వాటిని అయితే ఎండ వస్తే ఎండలో పెట్టుకోవాలి. లేదు అని అంటే వర్షాలు పడుతుంటాయి కదా, ఈ సీజన్ మనకు వర్షాకాలం కాబట్టి మెత్తగా ఉంటాయి పుల్లలు, వాటి కోసం వేడి చేస్తే గట్టిగా అవుతాయి అన్నమాట. పెంక పెట్టుకొని దానిపైన కాసేపు వేడి చేసుకోవాలి. ఈ దుప్పలు కుట్టడానికి జొన్న సొప్ప పుల్లలు అయితే స్టాండర్డ్గా గట్టిగా మంచిగా వస్తాయని అవి వాడేవాళ్ళము. అవి దొరకని పక్షంలో వెదురు పుల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ వెదురు పుల్లలు కూడా దొరకలేదు అని అంటే ఇప్పుడు కైట్స్ ఉంటాయి కదా, పతంగాలు, వాటికి మధ్యలోకి సెట్ చేయడానికి పెడతారు, అవి వెదురు పుల్లలే, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. గాలిపటాలు అయితే చాలా ఈజీగా దొరుకుతాయి కదా, ఈ పుల్లల్ని కూడా వాడుకోవచ్చు. వెడల్పుగా దొడ్డుగా ఉన్న పుల్లల్ని బ్లేడ్ సహాయంతో సన్నగా చేసుకోండి. కుట్టడానికి అవైలబుల్గా ఉండేటట్టు సన్న పుల్లలుగా చీరుకోండి. అన్నీ ఒకే సైజులో ఉండే ఆకులు తీసుకోండి. 5 ఆకులు. దుప్ప కుట్టుకోవడం ఈజీ అవుతుంది, నీట్గా కనబడుతుంది. వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఆకులు ఎలా పెడుతున్నానో క్లియర్గా చూస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే ఎలా చూసినా కూడా సీదా రావాలి కాబట్టి ఆకులు ఎలా పెడుతున్నానో అబ్జర్వ్ చేయండి. 2 ఆకులు ఉల్టా పెట్టాను, చూసారా? సీదా సైడ్ని లోపలికి పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి ఒకదానికొకటి మళ్ళీ 4 ఆకులు పెట్టి కుట్టాలి. ఇది కొంచెం అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది. వీడియోని క్లియర్గా చూడండి. 4 ఆకులు పెట్టాను. పుల్లలు కూడా దగ్గరకే పెట్టుకోవాలి. అన్నీ సమానంగా పెట్టుకుంటూ పుల్లలు పెట్టుకోవాలి. ఫోల్డింగ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఇలా 2 వైపులా కూడా మనకు పుల్లలు అనేవి కనబడకుండా వచ్చాయి, చూసారా? దుప్ప కుట్టడంలో ఉంటాయి ఆ టెక్నిక్స్ అన్నీ. మధ్యలో నిలువుగా ఆకును పెట్టుకొని సైడ్స్ని ఫోల్డ్ చేస్తూ పుల్లలు పెట్టుకోవాలి. మా ఛానల్లో గౌరమ్మకు అలంకరించే పత్తి సొమ్ములు తయారు చేసుకునే విధానం, ఇంకా హరితాళిక వ్రతకథ మరియు వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం, వినాయక చవితికి అవసరమయ్యే చాలా రకాల వీడియోస్ పెట్టాను. వాటన్ని లింకుల్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. చవితి రోజు నైవేద్యం పెట్టే మరియు వినాయకుడికి చాలా ఇష్టమైన తాలికల పాయసం పర్ఫెక్ట్ కొలతలతో చూపించాను. ఈ చవితికి ఖచ్చితంగా చూస్ చేసుకోండి, మీ పాయసం అద్దిరిపోతుంది. సైడ్ ఫోల్డింగ్స్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోండి. అయితేనే దుప్ప అనే బేస్ అనేది కరెక్ట్గా వస్తుంది, మంచిగా ఆగుతుంది. అవి ఫోల్డింగ్స్ తోటి మొత్తం నిలబడడం ఉంటుందన్నమాట. అవి ఫోల్డింగ్స్ కరెక్ట్గా రాలేదంటే దుప్ప నిలబడదు. అందులో బియ్యం పోసినా ఆగకుండా అటు ఇటు దొల్లుతూ ఉంటుంది. ఈ ఫోల్డింగ్స్ కరెక్ట్గా చేసుకోవాలి. ఈ టైంలో మనకు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుల్లలు తొందరగా మెత్తబడతాయి. పుల్లలు కనుక మెత్తబడితే మళ్ళీ కాసేపు వేడి చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత దుప్పలు కుట్టుకోవడం ఇంత ఈజీనా అనిపించిందా?
ఇంత యూస్ఫుల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను కదా, దానికి కాంప్లిమెంట్గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అందరికీ యూజ్ అవుతుంది. అంతేకాదు నా నెక్స్ట్ వీడియో వచ్చేసి వినాయకుడికి నైవేద్యం పెట్టడానికి 21 ఆకులతో విస్తరాకు కుడతాం కదా, అది దారంతో ఎలా కుట్టుకోవాలో పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చింతల అనురాధ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.